వాట్సాప్ గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో గైస్ ఇవాళ అయితే మనం మార్వల్ కాంటెస్ట్ ఆఫ్ ఛాంపియన్స్లో అయితే ఉన్నాం. సో గైస్ నాదైతే యాక్ట్ 100% అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ గైస్ గ్లిచ్ అయితే ఉన్నప్పుడు అయితే నేను ఇది మొత్తం కంప్లీట్ చేయకుండా ఇటు వచ్చేసి ఇక్కడ ఈ 3 చాప్టర్స్ అయితే కంప్లీట్ చేశాను 100%. సో ఆ తర్వాత అదే ఇన్స్టాల్ చేసిన తర్వాత గ్లిచ్ అయితే ఇంకా అప్పటికి కూడా అంతే ఉండిపోయింది. సో నాకైతే అర్థం కాలేదు ఇంకేం చేయాలో. ఒకే ప్లేస్లో ఒక సెవెరల్ టైమ్స్ అయితే నొక్కాను. సో ఇంకప్పుడైతే పని చేసింది. ఇంకా నేను ఒక ప్లేస్లో నొక్కితే అప్పుడు అది పని చేయకపోతే ఇంకా దాని పక్కనే ఎక్కడైనా నొక్కుతాను. సో అప్పుడైతే పని చేస్తుంది. సో అట్లాగైతే ఇంకా 100% కంప్లీట్ చేశాను. సో గైస్ యాక్ట్ రివార్డ్ అయితే ఇదిగోండి గైస్, ఒక 3 స్టార్ హీరో క్రిస్టల్, ఇవి 30 అండ్ ఇది ఒకటి 23,000 అప్గ్రేడ్స్, 50,000 రూపీస్, అదే గోల్డ్ గైస్. సో గైస్ ఇప్పటికైతే మనం ఈ అడాప్టేషన్ అయితే కంప్లీట్ చేద్దాం. ఓకే గైస్ సరిపోతుంది, ఇంకెవరు అవసరం లేదు. కొన్ని ఉంటాయి గైస్, వాటికి మనకు ఉన్న అచీవ్మెంట్స్ బట్టే అవి అన్లాక్ అయితే అవుతాయి. కొన్ని స్కిల్, కొన్ని టెక్, కొన్ని కాస్మిక్ అట్లా. సో ఇప్పటికైతే నా దాంట్లో సైన్స్ ఎక్కువ మంది ఉన్నారు, టెక్ ఒకతను. సో ఓకే గైస్ ఇప్పటికైతే స్ట్రైట్కి వెళ్ళిపోదాం. సో గైస్ ఎల్లో జాకెట్ అయితే సైన్స్, హల్క్ సైన్స్, డార్క్ హాక్ టెక్, స్పైడర్ గన్ సైన్స్. సో గైస్ మనకైతే టెక్, డార్క్ హాక్ ఒక్కడే, ఇంకా అందరూ సైన్సే ఉన్నారు. సో ఓకే గైస్ ఇప్పటికైతే స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్ ఈజీగా అయిపోయింది, ఎందుకంటే 4 స్టార్ కదా. అది కూడా నేను 2 టైమ్స్ ర్యాంక్ అప్ అయితే చేశాను. సో ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది మనకి. గైస్ డార్క్ హాక్ని అయితే ఒకసారి ర్యాంక్ అప్ చేశాను. ఇంకా హల్క్ అయితే మ్యాక్స్డ్ అవుట్ 4 టైమ్స్ ర్యాంక్ అప్ చేయడానికి ఉంటుంది. హల్క్ని అయితే 4 టైమ్స్ ర్యాంక్ అప్ చేసేసి ఫుల్గా అప్గ్రేడ్ చేశాను. సో ఇప్పుడైతే డార్క్ హాక్తో అయితే స్టార్ట్ చేద్దాం. గైస్ డార్క్ హాక్ని అయితే నేను ఒకసారి అయితే ర్యాంక్ అప్ చేశాను. సో ఇప్పుడు మళ్ళీ ర్యాంక్ అప్ అవడానికి అయితే రెడీగా ఉన్నాడు, కాకపోతే నా దగ్గర కావాల్సినవి లేదు. అండ్ ఎల్లో జాకెట్ కూడా అంతే గైస్, ఒకసారి అయితే ర్యాంక్ అప్ చేశాను. ఒకసారి ర్యాంక్ అప్ చేసి ఫుల్గా అప్గ్రేడ్ చేశాను. అయినా కానీ హల్క్ దగ్గరికి అయితే రాలేకపోతున్నాడు. హల్క్ అయితే 1651, ఎల్లో జాకెట్ అయితే 1544. సో గైస్ నేనైతే స్పైడర్ గన్ని 2 టైమ్స్ అయితే ర్యాంక్ అప్ చేశాను కదా. సో స్పైడర్ గన్ పవర్ వచ్చేసి 2209, డార్క్ హాక్ అయితే 1694. హల్క్ కంటే ఎక్కువే, ఒకసారి ర్యాంక్ అప్ చేసినందుకే చాలా ఎక్కువ వచ్చింది డార్క్ హాక్ అయితే. సో గైస్ ఇప్పుడైతే డార్క్ హాక్తో అయితే ఫైట్ చేద్దాం. ఇప్పుడు మన అపోనెంట్ విజన్. అండ్ గైస్ విజన్ ఈ ఒక టైప్ లేదు, విజన్ ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ అని ఇంకొక టైప్ కూడా ఉంది. సో అందులో విజన్ ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ అయితే రియల్ విజన్ లాగా అయితే ఉంటాడు, కరెక్ట్గా ఉంటాడు విజన్ లాగా. ఈ విజన్ అయితే మన కామిక్స్లో ఉంటాడు. డార్క్ హాక్ కూడా కామిక్స్లోనే ఉంటాడు గైస్. అండ్ స్పైడర్ గ్వెన్ కూడా. ఎల్లో జాకెట్ అయితే యాంట్ మ్యాన్ 1లో విలన్. అంబుష్ అయితే వచ్చింది. 2 స్టార్ అడాప్టాయిడ్ అనే అతను మనకి కామిక్స్లో అయితే ఉంటాడు. అడాప్టాయిడ్కి ప్రతి అవెంజర్ పవర్ అయితే ఉంటుంది, ఎవరిలాగైనా కాపీ కొట్టగలడు టాస్క్ మాస్టర్ లాగా. టాస్క్ మాస్టర్ అయితే జస్ట్ స్కిల్స్నే కాపీ కొడతాడు, అడాప్టాయిడ్ అయితే ఫుల్ మొత్తం కాపీ కొడతాడు. సో గైస్ ఇప్పుడైతే ఎవరో మ్యూటెంట్ లాగా అయితే మారాడు. మ్యూటెంట్స్ అంటే గైస్ ఎక్స్‌మెన్‌లో అయితే ఉంటారు. ఎక్స్‌మెన్‌లో ఉండే ప్రతి హీరోని మన మ్యూటెంటే. ప్రతి హీరో విలన్ అందరూ మ్యూటెంట్సే ఉంటారు అందులో ఎక్స్‌మెన్‌లో. సో గైస్ ఇప్పుడైతే హల్క్.
గైస్ ఇదైతే హెవీ అటాక్. సో హెవీ అటాక్ మీరు ఎప్పుడు చేయాలంటే మన అపోనెంట్ ఎప్పుడైనా బ్లాక్ చేసినప్పుడు అట్లాంటి టైంలో మనం హెవీ అటాక్ చేస్తే అప్పుడు అతని బ్లాక్ బ్రేక్ అవుతుంది, ప్లస్ అతనికి బాగా డ్యామేజ్ అయితే ఎక్కువ అవుతుంది. అలా కాకుండా డ్యామేజ్ ఎక్కువ అవుతుంది కదా అని బ్లాక్ లేనప్పుడు చేస్తే అతనైతే దొరకటం కష్టం, అతనే మనల్ని కొడతాడు. అండ్ గైస్ నేనైతే ఇది ఎవ్రీ సండే రిలీజ్ చేస్తాను కాబట్టి నేను ఫ్రీ టైంలో ఉన్నప్పుడు కొన్ని క్వెస్ట్స్ని అయితే కంప్లీట్ చేస్తాను. సో అందుకని మీకు ఎవ్రీ సండే అలా కంటిన్యూ అవ్వదు, మారుతుంది. ఇప్పుడు ఈ క్వెస్ట్ అయితే 100% కంప్లీట్ చేస్తాను. అలా కాకుండా ఇప్పుడు నెక్స్ట్ క్వెస్ట్ ఉంటుంది కదా గైస్, అదైతే మీకు రాదు, ఎందుకంటే నేను ఆఫ్లైన్లో ఉన్నప్పుడు ఆడేస్తాను, రికార్డ్ చేయనప్పుడైతే. సో గైస్ ఇంకా 2 క్వెస్ట్స్ అయితే ఉన్నాయి ఈ చాప్టర్లో. సో నాకు తెలిసి నెక్స్ట్ టైం రికార్డ్ చేసేటప్పటికైతే అవి 2 నేను ఆడేసి ఉంటాను. సో ఆ తర్వాత చాప్టర్లో ఇంకెక్కడైనా ఉండొచ్చు క్వెస్ట్స్లో అయితే. అండ్ గైస్ షాడో ఫైట్ ఎరీనా అయితే ఎవ్రీడే వస్తుంది, కానీ ఓన్లీ సండేస్ మాత్రం రాదు. సండే మాత్రం మార్వెల్ కాంటెస్ట్ ఆఫ్ ఛాంపియన్స్ వస్తుంది. ఎందుకంటే గైస్ నాకు ఇది పెట్టడానికి ఏ ఫ్రీ టైం ఎక్కడ దొరకట్లేదు గైస్, ఏదో ఒకటి ఆపాల్సి వస్తుంది. సో అందుకని ఎవ్రీ సండే అయితే మార్వెల్ కాంటెస్ట్ ఆఫ్ ఛాంపియన్స్ని అయితే పెట్టేస్తాను. సో గైస్ చూసారు కదా గైస్, ఇక్కడ ఉన్న ఈ సింబల్ మీరు చూస్తే కాస్మిక్ అని, అండ్ ఇక్కడ స్పైడర్ గ్వెన్ కింద ఉన్నదైతే మనకి సైన్స్, గమోరా కింద ఉన్నది కాస్మిక్. సో గైస్ మ్యూటెంట్ అయితే డిఎన్ఏ సింబల్ ఉంటుంది. ఓకే గైస్ ఇప్పుడైతే ఎల్లో జాకెట్ని అయితే పెడదాం. అండ్ గైస్ నాకైతే ఇప్పుడు దాకా ఒక 5 స్టార్ ఛాంపియన్ కూడా లేరు, ఓన్లీ 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్, 4 స్టార్ అంతే. ఇంకా స్పైడర్ గ్వెన్ అయితే నాకు ఫ్రీగా అయితే వచ్చింది, నేనైతే ఏమీ ఓపెన్ చేయలేదు, జస్ట్ గేమ్ డౌన్లోడ్ చేసి ఓపెన్ చేశాక నాకు ఐటమ్స్లో రివార్డ్స్ అయితే ఉన్నాయి. అందులో అయితే నాకు ఒక క్రిస్టల్ అయితే వచ్చింది. అందులో 3 ఛాంపియన్స్ని చూపిస్తారు, అందులో మనం ఒకరిని చూస్ చేసుకోవాలి. సో నేనైతే స్పైడర్ గ్వెన్ అయితే చూస్ చేసుకున్నాను. అండ్ ఎల్లో జాకెట్ అయితే నాకు 4 స్టార్ హీరో క్రిస్టల్ ఓపెన్ చేస్తే వచ్చాడు. ఇంకా డార్క్ హాక్ అయితే ఒక క్రిస్టల్ ఉంటుంది, మీకు అది ఎందులో ఆడితే వస్తుందో ఒకసారి చూపిస్తాను. ప్రీవియస్ రివార్డ్స్ అయితే వచ్చింది డైలీలో. ఇంకా నాకైతే స్పెషల్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. కేస్ 300 3 స్టార్ క్రిస్టల్ షార్ట్స్ అయితే వచ్చినాయి. గైస్ ఇక్కడ షార్ట్ క్రిస్టల్ అయితే ఉంది కదా గైస్, ఇదైతే ఫ్యూచర్ ఫదర్ 6 స్టార్ హీరో క్రిస్టల్, అండ్ ఇక్కడైతే ఫదర్ 5 స్టార్ హీరో క్రిస్టల్ 2 అయితే ఉన్నాయి. ఓకే కాదు సైన్స్ అండ్ మిస్టేక్ జ్యువెల్స్ క్రిస్టల్. సో ఇక్కడైతే గైస్ నాకైతే 5 స్టార్ హీరో క్రిస్టల్కి అయితే 5100 షార్ట్స్ అయితే వచ్చినాయి, అండ్ 4 స్టార్ హీరో క్రిస్టల్కి అయితే 1701, 3 స్టార్ హీరో క్రిస్టల్కి 1727. అండ్ గైస్ ఒకవేళ మీకు ప్రీమియం హీరో క్రిస్టల్ షార్ట్స్ అయితే 2000 వస్తే నేనైతే మీకు ఒక మంచి ప్లేస్ అయితే చూపిస్తాను, స్టోర్లోకి వెళ్ళండి. స్టోర్లోకి వెళ్ళాక బ్లాక్ ఐఎస్ఓ మార్కెట్ అని అయితే ఉంటుంది. అండ్ గైస్ ఇక్కడ చూసారు కదా గైస్, 3 స్టార్ హీరో క్రిస్టల్ అయితే మీరు 2000 ప్రీమియం క్రిస్టల్ షార్ట్స్ అయితే ఇస్తే మీకైతే ఒక 3 స్టార్ హీరో క్రిస్టల్ అయితే వస్తుంది. అదైతే చాలా బెస్ట్ గైస్. అండ్ గైస్ ఇదిగోండి గైస్, ఇక్కడ అల్టిమేట్ క్రిస్టల్ అని అయితే ఉంది కదా, ఒకసారి చూడండి. సో అందులో నాకు 4 స్టార్ డార్క్ హాక్ అయితే వచ్చాడు, ఇంకా 3 స్టార్ గోస్ట్ రైడర్ను ఇంకా ఎవరు వచ్చారు. అండ్ గైస్ మీరైతే 1000 ప్రీమియం క్రిస్టల్ షార్ట్స్ ఇస్తే మీకు ఒక ప్రీమియం హీరో క్రిస్టల్ కూడా వస్తుంది.
కాకపోతే ఇవి లిమిటెడ్ టైం ఉంటుంది గైస్, వీటికి ఒక టైం ఉంటుంది. అండ్ గైస్ మనమైతే ఒక ప్లేస్కి వెళ్ళాలి. సో మీకైతే చూపిస్తాను ఒక నిమిషం. గైస్ ఇక్కడైతే టైటిల్స్ అని ఉన్నాయి కదా. సో ఇప్పటికైతే నేను ఛాలెంజర్ అయితే ఉన్నాను. గైస్ ఓకే, సుమోనర్ పెట్టుకుంటే అవి అన్లాక్ అవుతుంది అనుకుంటా. లేదు గైస్ ఇంకోటి ఏదో చూపించింది, సుమోర్ సిగ్నల్ అంట గైస్. సో మనకైతే ఇప్పుడప్పుడు రాదు. సో గైస్ నేనైతే దీన్ని ఒకసారి పర్చేస్ చేశాను. అండ్ అది పర్చేస్ చేశాక అయితే ఒక 8 days వరకు అయితే మీకు మళ్ళీ అన్లాక్ అవ్వదు. సో ఓకే గైస్, ఓకే గైస్ ఛాంపియన్స్ అయితే చూపిస్తాను నాకు. సో వీళ్ళే గైస్ నా ఛాంపియన్స్ అయితే. నాకు తెలిసి స్పైడర్ గ్వెన్ అయితే చాలా బెస్ట్ గైస్. మీకైతే 3 ఛాంపియన్స్ మీకైతే ఇప్పటికి కూడా చూపిస్తారు అనుకుంటే, ఒకసారి అయితే డౌన్లోడ్ చేయని వాళ్ళు ఒకసారి డౌన్లోడ్ చేయండి. అండ్ మీకు ఒకవేళ పాత అకౌంట్ ఉండి అందులో మంచి మంచి ఛాంపియన్స్ ఉన్నారనుకోండి, అది పెట్టుకోవటం బెస్ట్ నాకు తెలిసి. ఎందుకంటే పాత అకౌంట్లో మీకు మళ్ళీ ఆ క్రిస్టల్ అయితే రాదు, ఓన్లీ బిగినర్స్కే వస్తుంది. అండ్ గైస్ ఎందుకని బెస్ట్ అంటున్నానంటే, ఒకవేళ మీరు ఎనిమి కొట్టేటప్పుడు మీరు ఒకవేళ బ్లాక్ చేయకపోతే తనైతే బ్లాక్ని తప్పించుకుంటుంది. కొన్నిసార్లు వేవ్డ్ వస్తుంది. సో అప్పుడైతే కొట్టేటప్పుడైతే తప్పించుకుంటూ ఉంటుంది అంతే. కొన్నిసార్లే, ఎక్కువ సార్లు ఏం రాదు. సో అంతే గైస్, నా దగ్గర మోడాక్, ఐరన్ పెట్రాయిడ్, కింగ్ పిన్, మ్యాగ్నెట్ వీళ్ళందరూ ఉన్నారు. ఓకే గైస్, న్యూ మ్యూటెంట్స్లో ఒకవేళ రావచ్చు నెమోర్ అయితే. సో ఇతను కూడా మ్యూటెంటే గైస్, నాకు తెలిసి న్యూ మ్యూటెంట్స్ సినిమాలో అయితే రావచ్చు, చెప్పలేం. అండ్ గైస్ క్రనేజ్, ఇతనైతే వెనమ్ 2 మూవీలో అయితే విలన్. అండ్ గైస్ ఇతన్ని కూడా డాక్టర్ ఆక్టోవియసే కనిపెట్టాడు, వెనమ్ని కూడా అతనే కదా. కాకపోతే ఇక్కడ ఈ మూవీలో మాత్రం మారుతుంది, వాళ్ళు వేరే వేరే ప్లానెట్ నుంచి వచ్చిన వాళ్ళు కదా. గైస్ మనకి హ్యూమన్ టార్చ్ ముందే తెలుసు ఫ్యాంటాస్టిక్ 4లో అయితే. గైస్ ఫిస్క్ అయితే అప్కమింగ్ స్పైడర్ మ్యాన్ మూవీస్లో అయితే రావచ్చు, చెప్పలేం. ఎల్లో జాకెట్ అయితే రాడు, యాంట్ మ్యాన్ 1లోనే అతని పని అయితే అయిపోయింది. అండ్ హోవర్డ్ ద డగ్ గైస్, ఇతనైతే మీరు గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 2లో అయితే చూడొచ్చు. కాకపోతే ఇంత పెద్ద ఆర్మర్ ఉండదు, జస్ట్ అతను ఒక్కడే ఉంటాడు అంతే. అది గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 2 యోండు ఫస్ట్ లుక్ గైస్, కరెక్ట్గా అక్కడ కొంచెం ముందుకెళ్తే మీకైతే కనపడతాడు హోవర్డ్ ది డక్. సో ఇతనైతే ఇప్పటికి ఓన్లీ కామిక్స్లో అయితే లేడు, మూవీలో కూడా వచ్చాడు. ఓకే గైస్ మళ్ళీ అయితే వెళ్ళిపోదాం. అడాప్టేషన్, దీన్నైతే మనం 100% కంప్లీట్ చేయాలి. సో గైస్ ఇప్పుడైతే టెక్ అడాప్టెడ్ వైపు నుంచి వెళ్తాను. గైస్ చిన్నదే గైస్, క్వెస్ట్ అయితే మరి అంత పెద్దదేం కాదు. ఓకే గైస్ ఇప్పుడైతే తక్కువ పవర్ నుంచి ఎక్కువ పవర్ దాకా వెళ్దాం. అండ్ గైస్ నేనైతే ఇక్కడ నుంచి మైన్క్రాఫ్ట్ వీడియో ఏమైనా వస్తే కనుక నాకు తెలిసి ఏదైనా మోడ్ గురించే పెడతాను, ఇంకంతే. నేను ఇంకా ఈ సర్వైవల్ మోడ్ లెట్స్ ప్లే సిరీస్ అవేం పెట్టను ఇంకా. ఓకే గైస్ ఐరన్ మ్యాన్ అయితే కాపీ కొట్టాడు ఇప్పుడు అడాప్టెడ్. అతను ఫైటింగ్ స్కిల్స్ని బట్టి అయితే చెప్పగలను నేను. ఎందుకంటే మనం ఫస్ట్ స్టార్టింగ్ ఈ గేమ్ డౌన్లోడ్ చేసినప్పుడు మనకి ఫస్ట్ స్పైడర్ మ్యాన్ క్లాసిక్ అయితే వస్తాడు. ఆ తర్వాత ఐరన్ మ్యాన్ కానీ వోల్వరిన్ కానీ వస్తారు. సో నాకైతే నెక్స్ట్ టైం ఐరన్ మ్యాన్ అయితే వచ్చాడు. సో ఆ అటాక్స్ని అయితే చూసి చెప్పగలిగాను ఐరన్ మ్యాన్ కాపీ కొట్టాడని. గైస్ ఇప్పుడైతే రైనో, కానీ రైనో అయితే చూడడానికి ఇలా ఉన్నాడు గైస్, ఓన్లీ కామిక్స్లోనే.
రియల్గా రైనోకి ఒక ఐరన్ సూట్ అయితే ఉంది, చూడడానికి అచ్చం రైనోలానే ఉంటుంది. అండ్ గైస్ మీకైతే మార్వెల్ కాంటెస్ట్ ఆఫ్ ఛాంపియన్స్లో ఆడవాళ్ళకి అయితే తెలుస్తుంది. మార్వెల్ కాంటెస్ట్ ఆఫ్ ఛాంపియన్స్లో థార్ జెన్ఫ్రోస్ట్ అయితే ఉంటుంది. థార్ జెన్ఫ్రోస్ట్ అయితే మనకి థార్ లవ్ అండ్ థండర్ మూవీలో అయితే వస్తుంది. సో ఒకసారి అయితే చూపిస్తాను. నా దగ్గర థార్ జెన్ఫ్రోస్ట్ నా ఓల్డ్ అకౌంట్లో అయితే ఉంది. నాకు తెలిసి ఇప్పుడైతే స్టార్ లార్డ్ని కాపీ కొట్టినట్టున్నాడు అడాప్టర్. సో గైస్ ఇప్పుడైతే నాకు క్లాస్ బోనస్ అయితే ఉంది. సైన్స్ మిస్టేక్ అయితే అసలు లేదు, క్లాస్ బోనస్ కంటే తక్కువే ఉంది. సో గైస్ ఇప్పుడైతే నాకు తెలిసి స్కార్లెట్ విచ్ని అయితే కాపీ కొట్టాడు అడాప్టర్. గైస్ నెక్స్ట్ అయితే నాకు తెలిసి స్పైడర్ మ్యాన్ని కాపీ కొట్టినట్టున్నాడు. సో గైస్ ఇప్పుడైతే నేను 24th లెవెల్లో అయితే ఉన్నాను. 25కి దగ్గరలో ఉన్నాను. 25కి దగ్గరలోకి వెళ్తే ఇప్పటికైతే 4 ఛాంపియన్స్ని అయితే పెట్టుకుంటున్నాను కదా, ఇంకా 25కి వెళ్తే నేను 5 ఛాంపియన్స్ని అయితే పెట్టుకోవచ్చు. ఓకే గైస్ ఇప్పుడు గమోరాకి క్లాస్ బోనస్ అయితే వచ్చింది. సో అందుకని నేనైతే ఇంకా స్పైడర్ గ్వెన్ని పెడుతున్నాను. చూసారు కదా గైస్ ఎన్ని వైడ్స్ వచ్చినాయో. సో 3 అయితే వచ్చినాయి వరుసగా. సో ఇవైతే బాగా హెల్ప్ఫుల్ అవుతాయి మనకి. సో గైస్ మీకైతే అనిపించుంటుంది స్క్రీన్ అయితే షేక్ అయినట్టు, ఎందుకంటే గైస్ అదైతే స్పైడర్ ట్రాప్, అదైతే ఓన్లీ స్పైడర్ గ్వెన్కి అనుకుంటా. లేదు, స్పైడర్ గ్వెన్, స్పైడర్ మ్యాన్ క్లాసిక్, స్పైడర్ మ్యాన్ స్టార్క్ సూట్, స్పైడర్ మ్యాన్ స్టెన్ సూట్ వీటికి కూడా ఉంటాయి. సో గైస్ ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను నా పాత అకౌంట్లో ఉన్న ఛాంపియన్స్ని అయితే. సో ఇదిగోండి గైస్, ఇక్కడే ఉన్నారు టాస్క్ మాస్టర్, థోర్, ఏజెంట్ వెనమ్, కెప్టెన్ మార్వెల్, రెడ్ స్కల్, వల్చర్. సో గైస్ ఇదిగోండి గైస్, తినే థోర్ జెన్ఫ్రోస్ట్. సో తినైతే థోర్ లవ్ అండ్ థండర్లో అయితే ఉంటుంది. సో గైస్ ఏవో మెసేజెస్ అయితే వచ్చినాయి. సో గైస్ నేను నా పాత అకౌంట్ని అయితే వాడట్లేదు ఇప్పటికి, కొత్త అకౌంట్లోనే ఆడుతున్నాను. ఎందుకంటే గైస్ ఇప్పటికైతే నా దగ్గర నా పాత అకౌంట్లోనే ఎక్కువ పవర్ఫుల్ ఉన్నారు. సో గైస్ ఇదిగోండి గైస్, అల్టిమేట్ క్రిస్టల్ ఇదే. మనకి 80% ఛాన్సెస్ 3 స్టార్ రావడానికి, 20% అయితే 4 స్టార్ రావడానికి అయితే మనకు ఛాన్సెస్ ఉన్నాయి. నాకైతే ఆ 20%లో నాకు డార్క్ హాక్ అయితే వచ్చాడు 4 స్టార్. ఓకే ఇప్పుడు ఓపెన్ చేసిన లక్ని అయితే చూద్దాం. సో గైస్ నేనైతే ఎప్పుడు ఇలా పెట్టి రొటేట్ చేయటం అలాంటివి చేయను. జస్ట్ పక్కన ఓపెన్ అని ఉంటుంది, అదైతే నొక్కేస్తాను. సో అట్లా ఏదో ఒక ఛాంపియన్ వస్తారు నాకు తెలియకుండా. సో గైస్ ఇప్పటికైతే మీకు చూపించాలని చెప్పి ఇలా నొక్కాను. కానీ
ఓకే 4 స్టారే గైస్. నైట్ ట్రాషర్. సో గైస్ ఇతని వెపన్ అయితే స్కేట్ బోర్డ్. ఏజెంట్ వెనమ్ కంటే తక్కువ పవర్ ఉంది, కానీ చాలా పవర్ఫుల్ గైస్. జస్ట్ ఇలా రావటం 863 అంటే చాలా ఎక్కువే. ఓకే డబ్బులు లేవు నా దగ్గర. నైట్ ట్రాషర్. సో బెస్టే గైస్ స్కిల్స్. సో ఇదిగోండి గైస్ ఇక్కడ రెడ్ కలర్ సింబల్ అయితే ఉంది కదా తన కింద, దాన్ని అయితే స్కిల్, అదే స్కిల్ కెప్టెన్ మార్వెల్ కాస్మిక్. రెడ్ స్కల్ అయితే నాకు తెలిసి రెడ్ స్కల్కి సైన్స్ అయితే ఉండాలి, కానీ టెక్ అయితే ఉంది. సో నాకు తెలిసి అతనైతే ఇప్పుడు ట్రెజరాక్ట్ని వాడుతున్నాడు కాబట్టి ఇట్లా ఉందనుకుంటా. అవును గైస్ ట్రెజరాక్ట్ని వాడుతున్నాడు కాబట్టి టెక్ అయితే ఉంది, ట్రెజరాక్ట్ లేకపోతే సైన్స్ అనే ఉంటుంది. సో ఓకే గైస్ ఇంకా నా ఓల్డ్ అకౌంట్కి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ ఇంకా పాత అకౌంట్కి అయితే వచ్చేసాం. సో గైస్ ఇక్కడ మిస్టీరియో అయితే ఉన్నాడు. సో గైస్ మీకైతే ఒకటి చూపించడం మర్చిపోయాను. సో మీకు ఇక్కడ 5 స్టార్ క్రిస్టల్ అయితే ఒకటి ఉంది కదా గైస్ షార్ట్స్లో. సో ఇదిగోండి 16 days అని ఉంది కదా. సో గైస్ ఇందులో అయితే మన దగ్గర ఆల్రెడీ ఉన్నోళ్ళు అయితే ఇందులో ఖచ్చితంగా రారు. సో అదైతే గ్యారంటీ, ఎందుకంటే ఇక్కడ ఉంది కదా గైస్ ఫెచర్డ్ 6 స్టార్ హీరో క్రిస్టల్ అని. అలా ఉంటే కనుక ఉన్న వాళ్ళు అయితే రారు. అండ్ అవేకెన్ అయితే ఉంటుంది. సో అందులో అయితే మన దగ్గర ఉన్నోళ్ళే మళ్ళీ వస్తారు. అవేకెన్ హీరో క్రిస్టల్ అని ఉండేది. సో మన దగ్గర ఉన్నోళ్ళే మళ్ళీ వస్తారు. సో ఫెథర్డ్ హీరో క్రిస్టల్ అని ఉంటే మన దగ్గర లేని వాళ్ళే వస్తారు. సో అదైతే గ్యారంటీ ఇవ్వగలను గైస్. ఇంకా 68% అయింది. సో ఇంకొకసారి ఆడితే ఇంకా అయిపోతుంది. ఓకే గైస్ ఇప్పటికైతే నాకు ఓన్గా ఒక ఎల్ఐస్ అయితే ఉంది, మెంబర్స్ అయితే ఉన్నారు కరెక్ట్. ఇంకా నాకు నా ఎల్ఐస్లో మెంబర్స్ అయితే ఫిల్ అయిపోయారు. 30 వరకే లిమిట్. నా ఎల్ఐస్లో అయితే 30 మెంబర్స్ ఉన్నారు. సో గైస్ తక్కువ టైంలోనే ఎక్కువ మంది మెంబర్స్ అయితే వచ్చారు నా ఎల్ఐస్లోకి. గైస్ మళ్ళీ లో నుంచి హైకే వెళ్దాం. అంబుష్ అయితే వచ్చింది. నాకైతే ఎనర్జీ వేస్ట్ అయింది అంబుష్ వల్ల. సో గైస్ నేనైతే దగ్గరలోనే ఉన్నాను 25th లెవెల్కి వెళ్ళడానికి. ఒకవేళ ఇప్పుడు కనుక నేను నా ఎనర్జీ మొత్తం అవ్వకుండానే నేను 25th లెవెల్కి వెళ్తే నాకు మళ్ళీ ఫుల్ అయిపోతుంది ఎనర్జీ లెవెల్. ఇప్పటికైతే 41 లిమిట్. ఒకవేళ లెవెల్ అప్ అయితే 42కి కాదు 42 లిమిట్ గైస్. ఇప్పటికైతే 43కి వెళ్ళిపోతుంది. ఇంకా నెక్స్ట్ టైం ఇప్పుడు కనుక మనం లెవెల్ అప్ అవుతే, కానీ కష్టమే. నా దగ్గర కొన్ని ఎనర్జీ రీఫిల్స్ అయితే ఉన్నాయి. సో అవి వాడి ఒకసారి ట్రై చేద్దాం. గైస్ నేను కొన్నిసార్లు మర్చిపోయి ఇట్లా నొక్కేస్తూ ఉంటాను ఎవరు వస్తే వాళ్ళు. ఓకే గైస్ మనకైతే ఇక్కడ క్యాప్టెన్ అమెరికా అయితే వచ్చాడు. క్యాప్టెన్ అమెరికా అయితే బెస్ట్ గైస్. ఒకవేళ బ్లాక్ చేసినప్పుడు మాత్రం అస్సలు హిట్ చేయకండి క్యాప్టెన్ అమెరికాని అయితే. ఒకవేళ అలా కనుక మీరు చేస్తే మామూలుగా ఉండదు, ఇంకా స్టన్ అవుతాం. ఇంకా స్టన్ అయితే మామూలుగా కొట్టాడు. సో ఇప్పటికైతే ఇతను 3 స్టార్ కాబట్టి సరిపోయింది. 4 స్టార్ అయితే స్టన్ ఉంటుంది.
నాకు తెలిసి సరిపోతుంది అనుకుంటా ఎనర్జీ రీఫిల్ పెడితే. ఈ క్వెస్ట్ అయితే అయిపోతుంది కానీ లెవెలప్ అయితే అవ్వలేం. చూసారు కదా ఇంకా చాలా గ్యాప్ అయితే ఉంది. మీరైతే పైన చూడండి, పైన ఎనర్జీ పక్కన అయితే ఉంటుంది, స్పైడర్ గన్ ప్రొఫైల్ ఉంటుంది. అక్కడ చూస్తే మీకైతే బ్లూ కలర్ లైన్ అయితే ఉంటుంది. చాలా చిన్న గ్యాప్ అయితే ఉంటుంది. సో అది ఫిల్ అవడం అంటే చాలా కష్టం. ఎన్నో గేమ్లు ఆడాలి, లేకపోతే కష్టమే. ఇప్పుడైతే డ్రాక్స్ అయితే వచ్చాడు. నాకైతే 4 స్టార్ డ్రాక్స్ని తీసుకునే అవకాశం అయితే వచ్చింది కానీ నేనైతే తీసుకోలేదు. నాకు డ్రాక్స్ కూడా బెస్టే గైస్. అతను కొట్టే అటాక్స్ అయితే మనల్ని బ్లీడ్ అయితే చేస్తుంది, ఎందుకంటే చేతిలో సోర్డ్స్ అయితే ఉన్నాయి కదా. సో ప్రతిసారి కాదు, ఇలా కొట్టగానే బ్లీడ్ అయితే అవ్వదు. కొన్నిసార్లు అలా కొన్నిసార్లు అనగానే కాదులేండి, ఎక్కువ సార్లు అవుతుంది. కాకపోతే నన్ను చాలా తక్కువ హిట్సే కొట్టాడు డ్రాగ్స్ అయితే. సో అందుకని అయితే పెద్దగా అవ్వలేదు నాకు హెల్త్ అయితే. ముగ్గురు అడాప్టర్స్ స్ట్రైట్గా ఉన్నారు. నేనైతే స్మాల్ ఎనర్జీ రీఫిల్ వాడితే 5 ఎనర్జీ అయితే వస్తుంది నాకు. అలా కాకుండా లార్జ్ వాడితే ఇంక ఫుల్ అయిపోతుంది మొత్తం. కాకపోతే నా దగ్గర లార్జ్ 6 ఉన్నాయి. సో అవి నాకు వేరే టైంలో అయినా అవసరం అవుతాయి, అందుకని వాడట్లేదు నేను ఇప్పటికి. ఇంకా గ్లాడియేటర్ హల్క్ కూడా ఒక స్పెషల్ ఎబిలిటీ అయితే ఉంది. అతను ఫస్ట్ స్పెషల్ అటాక్ వాడితే కనుక అపోనెంట్కి స్టన్ అయినా అవుతుంది, లేకపోతే అతనికి ఉన్న స్పెషల్ అటాక్ అయితే తగ్గుతుంది. సో మీరైతే కింద చూడొచ్చు, గ్రే కలర్ బాక్సెస్ అయితే ఉన్నాయి అక్కడ పెరుగుతున్నాయి కదా, అవి తగ్గుతాయి కొంచెం. హల్క్ ఫస్ట్ స్పెషల్ అటాక్ అయితే స్టన్ కొంతమంది అయితే అవ్వరు, కొన్నిసార్లు అయితే అట్లా అవుతుంది. కొంతమంది స్టన్ అవుతారు, కొంతమంది స్టన్ అవ్వరు. గైస్ నాకు తెలిసినంత వరకు 25th వెళ్ళటం అయితే ఇప్పటికి ఇంపాసిబులే. ఎందుకంటే గైస్ నా దగ్గర మంచి సూపర్ హీరోస్ అయితే ఉన్నారు కదా, చాలా పవర్ఫుల్ వాళ్ళు, అందుకని 300 వస్తుంది. ఒకవేళ వీళ్ళ మీద మీరు ఒక 1 స్టార్ హీరోతో వెళ్తే కనుక ఒక 2000 దాకా వచ్చేస్తుందేమో. కాకపోతే అదైతే మనం గెలవటం కష్టం, ప్రో ప్లేయర్సే గెలవగలరు. నేనేమంత ప్రోని కాదు, జస్ట్ నాకు కొడతాను, బ్లాక్ చేస్తాను అంతే, తప్పించుకోవటంలో ఏం చేయను నేను. ఓకే, స్మాల్ ఎనర్జీ రీఫిల్ అయితే 6 అయితే ఉన్నాయి నా దగ్గర. ఎనర్జీ రీఫిల్ పెద్దదైతే 6 ఉన్నాయి, 6 ఉన్నాయి. అండ్ ఆస్క్ ఫర్ హెల్ప్ గైస్, మీరు ఒకవేళ ఎల్ఐసిలో జాయిన్ అవుతే కనుక ఇక్కడ మీరైతే ఆస్క్ అని నొక్కొచ్చు, ఎవరైనా హెల్ప్ చేయొచ్చు ఎవరైనా మీకు. కాకపోతే 7 hours పడుతుంది, ఆలోపు మీకు ఫుల్ అయితే అయిపోతుంది ఎనర్జీ అయితే. సో వేస్ట్, అంటే నాకు తెలిసి 7 hours అయితే పట్టదు. 7 hours లోపు చూస్తే వస్తుంది, లేకపోతే పోతుంది, ఇంకా ఎక్స్పైర్ అయిపోయినట్టే. సో గైస్ ఆడేవాళ్ళు ఎవరైనా కానీ ఇట్లా హెల్ప్ ఏమైనా ఉంటే చేయండి, మీకు కూడా రివార్డ్స్ అయితే వస్తాయి. సో బెస్టే హెల్ప్ చేయటం. గైస్ దగ్గర 600 XP వచ్చింది, కానీ లెవెలప్ అవ్వలేదు. 20 యూనిట్స్ అయితే వచ్చింది నాకు. గైస్ చాలా దగ్గరికి అయితే వెళ్ళింది, నాకు తెలిసి ఇంకో 2 rounds ఆడితే అయిపోతుంది అనుకుంటా. సో కానీ ఇప్పటికైతే ఆడండి గైస్, నిమిషం గైస్. ఇప్పటికైతే మనకి క్రిస్టల్స్ అయితే వచ్చినాయి, ఒకసారి ఓపెన్ చేద్దాం. గైస్ నాకైతే ఒకసారి 48 అయితే వచ్చింది నాకు ఒకసారి ఆ క్రిస్టల్స్. నేనైతే అసలు ఓపెన్ చేయకుండా అట్లా పెట్టేసి ఉంచాను, ఇంకా అవైతే 40కి వెళ్ళిపోయినాయి. నేనైతే ఆ వీడియోని రికార్డ్ చేశాను, మీకైతే పెడతాను అది ఈ వీడియో లాస్ట్లో అయితే. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రూలీ క్యాబేజ్. సో ఒక నిమిషం గైస్, ఎల్ఎస్ నుంచి మనకి హెల్ప్ అయితే వచ్చినట్టుంది. ఇదిగోండి గైస్, హెల్ప్ అయితే మీకు ఎక్కడ కనపడుతుంది, ఇద్దరైతే పెట్టారు, లేదు ఒకతనే 2 సార్లు పెట్టాడు, చాలాసార్లు పెడుతున్నాడు. సో మీరు చూసారు కదా గైస్, ఇక్కడ పైన 1000 అయితే ఉంది కదా, దాని పక్కన 80, ఇప్పుడైతే 80 ఉంది, ఇందాకైతే కొంచెం తక్కువే.
సో ఓకే గైస్ 120కి అయితే పెరిగింది. మీరైతే మొత్తం 1000 దాకా వచ్చి చేస్తే మీకు లాయల్టీ 1000 అయితే వస్తుంది. మళ్ళీ హెల్ప్ అయితే వచ్చింది గైస్. గైస్ ఓకే, ఇంకా నేనైతే వెళ్తున్నాను. సో మీకైతే ఈ వీడియో లాస్ట్లో అయితే మీకైతే వస్తుంది అది. సో అప్పుడే ఎండ్ స్క్రీన్ కూడా వస్తుంది. ఓకే గైస్, బై.